This conference will now be recorded. Okay, I'm Mark. I'm alcoholic. My last drink of alcohol was July 6th, 1985. I live in Louisiana, which is in the South of the United States, and I've lived most of my life in Louisiana. But when I was very young, my family moved around uh, more than most folks do. Translate? ఆయన పేరు మార్క్ అండి. ఏంటంటే ఆయన జూలై 15th, జూలై 15వ తారీఖు 1985 నుంచి ఆయన సోబర్ గా ఉన్నారు. ఈ లూజియానా అన్నది దక్షిణ భాగంలో ఉంటుంది అమెరికాకి. చాలా వరకు ఈయన అక్కడే ఉన్నారు. కాకపోతే ఆయన ఎదుగుదలప్పుడు చాలా చాలా చోట్లకి వాళ్ళ తల్లిదండ్రులు మూవ్ అవటం జరిగింది. ఆ ఊరు నుంచి ఈ ఊరికి, ఈ ఊరు నుంచి ఈ ఊరికి. ప్లీజ్ గో. It's funny to me. It's funny. I dressed up for this meeting. Either I forgot or I didn't know that it was audio only. But I did that because of my respect for Alcoholics Anonymous, which has saved my life more than once. And I don't have to worry about wearing a tie because there's no video. So I'm going to loosen my tie and undo my collar so that I can be comfortable too. Translate? థ్యాంక్ యూ. సో ఈయనకి ఆడియో ఓన్లీ మీటింగ్ అని అదే వాళ్ళు చూసుకోలేదా లేకపోతే మర్చిపోయినా అదే టై అని షర్ట్ సూట్ వేసుకుని ఉంటాను. నేను అది ఎప్పుడు చేస్తాను, ఎందుకంటే నాకు గౌరవం ఇది ఆల్కహాలిక్స్ అనానిమస్ మీద. నా జీవితాన్ని కాపాడింది ఇది. నా జీవితాన్ని కాపాడిన దానికి నేను ఎప్పుడు డ్రెస్అప్ అయ్యి వెళ్ళాలి. మన బిగ్ బుక్ లో కూడా అదే రాసి ఉంటుంది, సూట్ అప్ అండ్ షో అప్ అని. సో డ్రెస్అప్ అయ్యి నేను నీట్ గా ఉన్నాను కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఆడియో ఓన్లీ కాబట్టి కొంచెం నా టైని వసూలు చేసుకుని, నా కాలర్ని కొంచెం వసూలు చేసుకుని నేను కూడా కొంచెం కంఫర్టబుల్ అవి మీతో మాట్లాడతాను అని చెప్తున్నాను. ప్లీజ్ గో హెడ్. Well, I didn't take my first drink of alcohol until I was 15 years old. By that time, my family had moved around a few times, and I lived in Lafayette, Louisiana, in grade school, and I moved to Beaumont, Texas, in the 8th grade, and then I moved to Fairfax, Virginia, for the 9th grade, which is the freshman grade of high school here. And then we moved to West Virginia for a few months. And then we moved to Monroe, Louisiana, which is where my family finally settled, made their home. And that's where I began high school in my 10th year. And I was 15 when I took my first drink. Translate? సో ఈయన 15 సంవత్సరాలు వచ్చేదాకా కూడా మొదటి డ్రింక్ తీసుకోవడం జరగలేదండి. మొదట్లో లూజియానాలో ఉన్న, అక్కడ నుంచి టెక్సస్ లో అదే మొదట్లో లాఫియట్ లో ఉండేవారు. దాని తర్వాత టెక్సస్ మూవ్ అయ్యారు. టెక్సస్ నుంచి మళ్ళీ వర్జీనియా, ఫేర్ఫాక్స్ వర్జీనియా మూవ్ అయ్యారు. అక్కడ నుంచి మళ్ళీ వెస్ట్ వర్జీనియాకు మూవ్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ లూజియానా రావటం వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళ పేరెంట్స్. అప్పటికి ఈయనకి సుమారుగా 10 ఏళ్ళు ఉంటాయంటండి. సో ఇలాగా బాగా మూవ్ అవటం తోటి ఈయనకి పెద్దగా తీసుకునే అవకాశం లేదు. అండ్ మెయిన్ గా ఈయన ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాక అప్పుడు 15 ఏళ్ళకి మొదటి డ్రింక్ తీసుకోవటం జరిగింది. ప్లీజ్ గో హెడ్ మార్క్. I don't think that I have. I don't think that I had a terrible childhood. I think I had a very good childhood in my family. I was not abused, or at least I didn't think I was being abused. I got spankings and I got whipped and
I was disciplined the way folks did back in those days. And I had no doubt that my parents loved me. And although I did not have a traumatic childhood, I certainly seem to be having a long one. Translate? సో ఈయన చిన్నతనం ఏమి పెద్దగా ఏంటంటే చాలా బాగానే ఉండిందంటండి చిన్నతనం. ఆ రోజుల్లో ఏంటంటే మనం తప్పు చేస్తే కొంచెం కొట్టేవారు ఆ రోజుల్లో తల్లిదండ్రులు. అలాగే మా తల్లిదండ్రులు కూడా నేను తప్పు చేసినప్పుడు స్పాంకింగ్ అంటారంటే కొడతారనమాట. అలాగే కొట్టేవారు. అదేం పెద్ద ఇదిగా అంటే ఏదో తాగేసి వచ్చి అదే వేరేగా కాకుండా మామూలుగా డిసిప్లిన్ చేయటం లాగే ఉండేది. ఇంకా ఏంటంటే నార్మల్ చైల్డ్హుడ్ ఉండింది. నార్మల్ చైల్డ్హుడ్ తోటే నేను పెరిగాను అని చెప్తున్నారు. ప్లీజ్ గో హెడ్ మార్క్. Okay. I know that when we moved to Monroe, I was 15 years old and I was in a new school, did not know anyone. And I decided that there was a group of people that I observed that I liked. I thought they were cool. I thought they were a special group of people that I wanted to be part of. And so we were going to go out to drink. And actually, we were going to a drive-in movie to drink, is what it was, because that's what we did. And one of my new friends, his older brother bought us the booze, and everyone else was drinking beer, but I was the only one drinking vodka. And I asked for the vodka because my friend told me that a vodka Collins was a tasty, delicious drink that I would enjoy. And so that's what I did. I got a half pint of Smirnoff vodka, and I bought bottles of mixer and styrofoam ice chest to put the ice in. And I got lime juice and cherries to make up this wonderful drink, and plastic cups and straws. And there I was in this car with 4 other guys, and they were just drinking beer. And here I was sitting there with all this stuff, all this paraphernalia that 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 I had to use to make my first drink. Translate? Oh, did we lose our translator? Well, that's probably not a good thing. Maybe a signal problem. Karthik, are you there? యా సో ఈయన ఆ ఊరు సో ఆ ఊరు ఏమైందంటే 15 ఏళ్ళు వయసు ఈయనకి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇంగ్లీష్ లో మనకి అన్నట్లయితే కొన్నప్పుడు. సో కెన్ యూ హియర్ మీ గైస్? హలో, Yes, I can hear you. కెన్ యూ హియర్ మీ? I can. ఓకే. సో ఏంటంటే అలా తాగేవారు. తాగితే వాళ్ళందరూ బియర్ తాగితే ఈయన ఒక్కరు వోడ్కా తాగేవారు. ఎందుకంటే ఆ వోడ్కా తోటి ఇంకోటి కలుపుకుని ఒక టానిక్ కన్నాగా ఆ డ్రింక్ బాగుంటుందని వీళ్ళ ఫ్రెండ్ చెప్పడం జరిగింది. వీళ్ళ ఫ్రెండ్ అలా చెప్పాక ఏంటి అది సరే మొత్తం ఒక ఫుల్ బాటిల్ వోడ్కా తెచ్చుకుని అన్ని తెచ్చుకుని చిప్స్ అది తెచ్చుకుని కార్లో బయలుదేరి తాగడానికి బయలుదేరారు. సో ఆ రోజుల్లోనే ఈయన అంతా తాగుడు కోసం ఎన్ని పోగు చేసుకుని బయలుదేరటం జరిగింది.
ప్లీజ్ గో హెడ్ మార్క్. I was sitting there feeling more than ever different from everyone else, that I did not belong there. I did not know them, but they knew each other real well. They had grown up together, and I was definitely the outsider. I was thinking before I started drinking that I've definitely screwed up again, because here I am trying to fit in, and I'm the only person there with all this stuff that I brought to mix a drink. And I started reflecting on my past, and I thought, my past hasn't been good either. I've always felt different. I've always felt alone. And, if your past is that way and your present is that way, you don't have to be a rocket scientist to figure out that the future isn't going to be okay either. And that's my state of mind before I took my first drink. Translate? సో ఈయన ఏంటంటే అక్కడ వాళ్ళ మిత్రులతో ఉన్నప్పుడు కూడా, గ్యాంగ్తో ఉన్నప్పుడు ఈయన కొంచెం అవుట్ సైడ్, అంటే నేను ఇక్కడికి చెందను అని భావన ఉండేది ఈయనకి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా బాగా క్లోజ్ మిత్రులు, చిన్నప్పటి నుంచి కలిపి పెరిగారు. ఈయన అప్పుడే అక్కడికి వచ్చాడు ఆ ఊర్లోకి. అలాగా ఈయనకి చిన్నప్పటి నుంచి ఎక్కడున్నా సరే నేను ఇక్కడికి చెందను, వీళ్ళతో చెందను అని, ఏదో నేను సపరేట్, నేను కొంచెం తేడా అన్న భావనలు ఈయనకి చిన్నప్పటి నుంచి ఉండేవి. చిన్నప్పటి నుంచి ఉండటం భావనలు, అప్పుడు ప్రస్తుత పరిస్థితిలో కూడా అదే భావన ఉండటం, ఇది కూడా ఏంటంటే ఇదంతా ఈ భావనలన్నీ మొదటి డ్రింక్ తీసుకునే ముందు ఈయన ఆలోచనలు అలా ఉన్నాయి. నేను ఇక్కడికి చెందను అన్న ఆలోచనలు ఉండేవి. ఈయన వీళ్ళతో పాటు వీళ్ళందరూ ఫ్రీగా క్లోజ్ గా ఉన్నారు, నేను ఒకరినే కొంచెం వేరేగా ఉన్నాను అని చెప్పి. అలాగా గతం కూడా అలాగే ఉండటం, ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉండటంతో ఈయన ఏమనుకున్నారంటే రేపొద్దున కూడా అలాగే ఉంటది, ఫ్యూచర్ కూడా అలాగే ఉంటది, నేను ఎక్కడికి చందనోడ్లాగా ఉంటాను అని ఇలాంటి భావనలతోటి ఉండేవారు ఆ మొదటి డ్రింక్ తీసుకునే ముందు. ప్లీజ్ గో హెడ్. Then I drank my first drink, and it was a really good drink. And I mixed another one, and that was a really good drink. And then I started thinking, as I was talking and sharing and laughing and having a good time with these new friends, I started thinking, this is great. These people like me. I like them. And my past hasn't been so bad at all. In fact, I've had a great experience in my life so far, and I've been places and I've done things that these guys haven't done, and they're enjoying my stories and I'm enjoying their stories. And with a great past like I've had and a fun time like the present I'm having right now, you don't have to be a rocket scientist to figure out that it's just going to get better in the future. And that's how it was as I continued to drink. Translate? థ్యాంక్ యూ. సో మొదటి డ్రింక్ తాగారు, మొదటి డ్రింక్ చాలా బాగుండింది. అప్పుడు రెండో డ్రింక్ పోసుకున్నారు, రెండో డ్రింక్ ఇంకా బాగుండింది. ఈ రెండు డ్రింక్లు అయ్యాక అప్పుడు సడన్ గా ఇంకేమనిపించింది అంటే, అరే ఇది భలే ఉంది, ఇది నేను అందరికీ జోకులు చెప్తున్నాను, కథలు చెప్తున్నాను, వీళ్ళందరూ నాతో పాటు నవ్వుతున్నారు, ఇది అసలు సూపర్ కదా, నేను నచ్చుతున్నాను వీళ్ళకి, నేను వీళ్ళకంట ఇంతకీ గతం ఏమి అంత ఇంత ముందు అనుకున్నట్టు గతం ఏమి అంత బాగోపోవటం ఏం లేదు, నా గతంలో వీళ్ళు చేయని కూడా నేను చాలా చేశాను, అవి చెప్తుంటే వీళ్ళు నవ్వుతున్నారు, సో నాకు అనుభవాలు, వీళ్ళు చేయని అనుభవాలు కూడా చాలా ఉన్నాయి, గతం బాగుంది, వాస్తవం బాగుంది, ఇంకేముంది, ఇంకా ముందు ముందు కూడా బాగానే ఉంటది, ఇదేదో బాగుంది అన్న భావన రావటం జరిగింది ఇంటికి రెండు డ్రింకులు తీసుకోగానే. సో ప్లీజ్ గో హెడ్ మార్క్. Well, I continued to drink, and
then I started throwing up. And we were in a car. There were 5 of us in a car, and I was in the middle seat in the back seat, and there wasn't any place for me to go with what was happening with throwing up except all over the car. And then I went into, I guess, a blackout because I don't remember what happened after that. Translate? సో ఆ మొదటిసారి తాగటంతో మొత్తం కక్కేసుకున్నా, కక్కేదాకా తాగారు. తాగాక మొత్తం కారులో కక్కేసుకున్నా కానీ దాని తర్వాత బ్లాక్అవుట్ లోకి వెళ్ళటం జరిగింది. అంటే బ్లాక్అవుట్ అంటే ఏం మర్నాడు గుర్తుండదు, ఏం చేసామో అసలు దాని తర్వాత గుర్తుండదు. అప్పుడు ఎన్నో చేస్తాం కానీ ఏం జరిగిందో గుర్తుండదు. అలాంటి స్థితిలోకి వెళ్ళటం జరిగింది మొదటిసారి తాగినప్పుడే. ప్లీజ్ గో హెడ్ మా. The next morning when I woke up, I felt terrible, not because I had a hangover, but because of the embarrassment and the humiliation of having ruined the night for everyone. And I just don't know. I just felt terrible about it because everything was going so well while I was drinking, and then suddenly it became terrible. So I decided that I really needed to learn how to drink and hold my liquor. And so that's what I did. I started drinking every chance I had when I was in high school, when we would go out at night or on weekends. Every opportunity I had to drink, I drank so that I could get better at drinking, because drinking really did something for me that nothing had ever done before. Translate. థ్యాంక్ యూ. ఈయన మర్నాడు లెగిసాక హ్యాంగ్ ఓవర్ కంటా కూడా, హ్యాంగ్ ఓవర్ గురించి కాకపోయినా, అరే ఎంతో మంచి రాత్రిని పాడు చేశాను వాళ్ళందరి కోసం, ఏంటంటే సిగ్గుతోటి, పశ్చాత్తాపంతో, భావనలతోటి ఉన్నారు ఆయన. అరే ఏంటిది, అంతా బాగానే ఉండింది కదా నేను తాగుతున్నప్పుడు, మళ్ళీ ఇలా ఎందుకు చేశాను, కక్కి అంతా గందరగోళం చేశాను అన్న భావన ఈయనకి బాగా ఉండింది. దాంతో ఏమి నిర్ణయించుకున్నారంటే ఈయన, నేను తాగి కక్కకుండా ఉండాలి, అది నేను నేర్చుకోవాలి, గందరగోళం చేయకుండా తాగి ఎంత తాగినా నేను స్టడీగా ఉండడానికి ట్రై చేయాలి అన్నది ఈయన గమ్యం కింద పెట్టుకుని ఏ ఛాన్స్ దొరికినా తాగేవారు ఈయన. ఎప్పుడు బయటికి వెళ్ళిన రాత్రులు, హై స్కూల్లో అంటే 10వ తరగతి అనుకోండి, హై స్కూల్లో ఎప్పుడు బయటికి వెళ్ళినా వీళ్ళు తాగేవారు. ప్రతి శని ఆదివారాలు వస్తే తాగడానికి ప్రయత్నించేవారు. ఎలాంటి అవకాశం వచ్చినా ఈయన తాగడానికే ఇది ఇచ్చేవారు, ముఖ్యత ఇచ్చేవారు. ఎందుకంటే తాగి నేను కక్కకుండా స్టడీగా ఉండేలాగా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ప్లీజ్ గో హెడ్. So I started drinking more vodka, and I would drink a half pint of vodka and I might throw up or I might not. If I did not, the next time I would drink a pint of vodka and throw up until I could drink a pint of vodka and not throw up and hold it and be okay with it. And I continued to do this throughout my the remaining high school years. And by the time I was a senior in high school, I could drink a fifth of vodka and not throw up and still be walking and talking and flirting with the girls. And I just really felt like I had arrived. I had finally come to a place where I was okay with myself as I was. Translate. సో ఈయన అప్పటి నుంచి అలా ప్రయత్నించడంలోనే ఈరోజు కొంత తాగి నేను ఉంచుకోగలిగితే మర్నాడు ఇంకా కొంచెం ఎక్కువ తాగేవారు. అంటే ఫుల్ బాటిల్ ఉంచుకునేలాగా, 5th అంటే ఆల్మోస్ట్ ఫుల్ బాటిల్
ఫుల్ బాటిల్ లోపల ఉండేలాగా ప్రాక్టీస్ చేసేవారు. అయితే చాలాసార్లు కక్కేవారు. మొత్తానికి సీనియర్ ఇయర్కి వచ్చాక, అంటే 12వ క్లాస్ అనుకోండి, సీనియర్ హై స్కూల్ అంటే 12వ క్లాస్ వచ్చేసరికి ఈయన ఏంటంటే మొత్తం ఫుల్ బాటిల్ తాగి స్టడీగా అందరితో మాట్లాడి, అందరితో సరదాగా జోకులేసి, అమ్మాయిలతోటి సరదాగా ఉండి, అంతా సరదాగా గడపగలిగేవారు. అప్పుడు ఈయనకు అనిపించింది ఏంటంటే, అమ్మయ్య, నా జీవితంలో నేను ప్రవేశించాను రా, వీ హ్యావ్ అరైవ్డ్ అని ఉంటుంది పుస్తకంలో. సో ఆ ఫీలింగ్ వచ్చింది, అమ్మయ్య ఇప్పుడు నా జీవితం కరెక్ట్ దారిలో వెళ్తుంది అన్న ఫీలింగ్ ఈయనకి కలగటం జరిగింది. ప్లీజ్ గో హెడ్, మార్క్. So this is the way drinking was for me from then on, in college and in law school, and it was part of the good life for me. It was a good time. I enjoyed my drinking, although there were times I did not remember because I guess I was having a blackout, but from the times that I could remember, there were good times and enjoyable times. And it was only later that my drinking became more private. I started drinking alone because I could not go out in public and drink safely because I would make an ass of myself. I would be embarrassed, or I would embarrass other people, and it gradually became worse until 21 years later. And most of the drinking I did by that time, I was doing alone. Translate? సో ఈయన ఏంటంటే ఇలాగే తాగుతూ వెళ్తూ చాలా ఎంజాయ్ చేశాను చాలా కాలం. అంటే చాలా బ్లాక్అవుట్లు ఉన్నా సరే కొంతవరకు ఎంజాయ్ చేయటం జరిగింది. లా స్కూల్ అంటే లాయర్ చదువు అయిపోయేదాకా కూడా. దాని తర్వాత మెల్లిగా ఏమైందంటే నేను ఒక్కడిని తాగటం మొదలు పెట్టాను, ప్రైవేట్ గాని ఇంట్లో. ఎందుకంటే నేను ఎప్పుడు తాగినా నన్ను నేను అందరి ముందు అసహ్యంగా ప్రవర్తించి ఒక ఫూల్ అయ్యేవాడిని. సో అందుకని అలా ఫూల్ అవ్వకుండా ఉండడానికి నేను ఒక్కడనే తాగటం మొదలు పెట్టాను కొంతకాలానికి. ఇది సుమారుగా 20 సంవత్సరాల పైన నడిచింది. ఈ 20 సంవత్సరాల పైన నడిచి ఇంక ఎలాంటి స్టేజ్ వచ్చిందంటే బాగా నా త్రాగుబోతనం మొదలటం జరిగింది అని చెప్తున్నాను. ప్లీజ్ గో హెడ్. 21 years later, the very thing that I did in order to enjoy life and be a part of and be with other people and be comfortable around other people wasn't working for me anymore. I mostly drank alone. I would go into my office to work, and at the end of the day, I would go across the street to Slim's Silver Dollar Bar, and I would buy beer and bring it back to my office and sit there and drink alone. I was only drinking beer by this time because somehow I believed alcoholics don't drink beer. Translate? సో ఇది ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే 21 ఏళ్ళ తాగుడు జీవితం తర్వాత సుమారుగా ఏంటంటే ఇంకా పక్కన వాళ్ళతో కూర్చుని తాగలేరు, ఎవరితోని కూడా కూర్చుని ఎవరితోటి కలవలేరు సరిగ్గా. సో ఇలాంటి పరిస్థితులు వచ్చాక ఆయన ఒక్కడే తాగటం ఏం చేసేవారంటే ఆఫీస్కి అక్కడ చిన్న షాప్ ఉంటే ఆ షాప్ లోంచి, బెల్ట్ షాప్ అనుకోండి మన దగ్గర, అలాంటి షాప్ ఉంటే అలాంటి షాప్ నుంచి ఈయన బియర్ కొనుక్కుని రావటం, ఆఫీస్ లో కూర్చుని తాగటం జరిగేది. ఈయన అప్పుడులో ఉద్దేశం ఏంటంటే, నేను తాగుబోతే అయితే బియర్ తాగడు, తాగుబోతులు బియర్ తాగరు కాబట్టి నాకు పర్లేదు, నేను బియర్ తాగుతున్నానంటే అన్న ఉద్దేశంలో ఉండేవారు. అందుకని అలా కంటిన్యూ. I drank on a daily basis,
And because I drank on a daily basis, I got drunk every day, whether I meant to or not. It was as if the best part of drinking for me was either at the very beginning or before I took the first drink, because I was looking forward to taking that first drink. And just looking forward to it was comforting to me. I was just trying to find a place, a sense of ease and comfort that I could not find sober. Translate. సో ఏంటంటే ఈయన అప్పటికే రోజు తాగటం జరిగేది. రోజు తాగుతుంటే ఈయనకి ఎప్పుడు తాగుదామా అన్న ఆతృత, అదే ఆలోచన ఎప్పుడు ఉండేది. ఓహో, ఈ టైంలో తాగొచ్చు. రోజు తాగినా రోజు కూడా పూర్తిగా తాగి ఫుల్గా టుల్ అయిపోయేదాకా తాగేవారు ఈయన. సో ఆ ఆలోచన ఈయనకి, ఓహో ఈ టైంలో తాగొచ్చు అన్న ఆలోచన కాస్త ఈయనకి కంఫర్టింగ్ గా ఉండేది. అంటే కాస్త మనశ్శాంతి ఇచ్చేది, ఓహో ఈ రోజు ఈ టైంలో తాగొచ్చు అని. అలాంటి భావనలోకి, అలాంటి త్రాగుడు ప్రక్రియలోకి నేను వెళ్ళిపోవటం జరిగింది. ప్లీజ్ గో హెడ్ మార్క్. There's a lot of my story that there's just not time to tell. I used drugs. I used a lot of different drugs in the period of time that I was drinking, because if it had the ability to change how I felt, then that's what I wanted and that's what I did. But I'm not going to talk about all that because there isn't time, and because this is Alcoholics Anonymous. And I'm going to tell you in a moment about my very first meeting in AA. But first, I want to tell you about my last drunk. Translate. సో ఇంకా నా తాగుడు జీవితంలో చాలా కథలు ఉన్నాయి. అన్ని నేను చెప్పను, ఎందుకంటే ఇప్పుడు టైం ఒకటి లేదు. నేను చాలా మానక ద్రవ్యాలు తీసుకోవటం కూడా జరిగింది, అంటే డ్రగ్స్ అండి. అవి తీసుకోవటం కూడా జరిగింది. కాకపోతే నేను ఎన్నో రకాల డ్రగ్స్ చేశాను, ఎందుకంటే అది నేను ఎలా ఫీల్ అవుతున్నానో అది మార్చేది. అప్పుడు నా భావనలు మార్చేది. ఇంకో విషయం ఏంటంటే, నేను అది మాట్లాడుకోవటం కారణం, ఇది ఆల్కహాలిక్స్ అనానమస్, మనం త్రాగుడు సమస్య మీద మాట్లాడతాం ఇక్కడ. మరియు మార్క్, can't hear you. Can you repeat? I could not hear most of what you just said. Yeah, you can go ahead now. Yeah. Okay. Okay. I was just drinking beer because I didn't believe alcoholics drank beer. I had tried all kinds of things to control my drinking by changing what I drank. And that's a long story in itself. But the problem with my trying to control my drinking is that all of my plans to control my drinking included drinking. And once I took the first drink, I didn't realize that I didn't have any control over the drink after that. So I ended up just drinking beer, and I got drunk every time I drank. And 21 years later, I'm sitting in my office alone, drinking. There's no music, there's no party, there's no other people. It's just me and the alcohol. Translate.
సో ఈయన ఏంటంటే ఈయన బియరే తాగేవారు మెయిన్గా ముఖ్యంగా లాస్ట్ లో. ఎందుకంటే ఈయన ఉద్దేశం ఇందాక చెప్పినట్టు బియర్ అయితే తాగబోతు కాదు నా ఉద్దేశం ఎక్కువ ఉండేది. సో దాంతో బియరే తాగేవారు. కాకపోతే ఈయనకు అర్థమయ్యేది కాదు ఏంటంటే ఎన్నో ప్రయత్నాలు చేసేవారు ఈయన తాగుడు కంట్రోల్ చేయడానికి. కాకపోతే ప్రతి ప్రయత్నంలోని ఆ కంట్రోల్ చేసే ప్రయత్నంలో తాగుడు ఒక ముఖ్య భాగం అయ్యేది. సో ఈయనకు అర్థమైంది కాదు ఏది కాదంటే ఒకసారి ఒకటి తాగగానే దాని మీద కంట్రోల్ పోతుంది అన్న విషయం ఎప్పుడు అర్థం అవ్వలేదు. ఒకటి తాగగానే మరొకటి అలా తాగుతూ ప్రతిరోజు కూడా బాగా తాగేసి ఉండేవారు. ఒక్కళ్ళే కూర్చుని ఆఫీస్లో తాగటం పొద్దున్నే అలాగా బియర్ తాగినా అలాగా మొదలయ్యేది ఇన్ని రోజు. ఎస్ ప్లీజ్. I decided that in my thinking, because when I'm drinking, I'm thinking that other people think I have a problem and I should do something about the problem that I think they think I have. So I went to my first Alcoholics Anonymous meeting. And in my first Alcoholics Anonymous meeting, I didn't know anything about Alcoholics Anonymous. And they called on me to speak. And so I told them about everything I was doing with drinking and with drugs. Translate. సో ఏమైందంటే ఈయన ఇలా కంట్రోల్ అవ్వకపోవటం తోటి ఈయన ఏమనుకునేవారంటే ఇప్పుడు అందరూ వచ్చి నా చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు ప్రాబ్లం ఉంది అనుకుంటున్నారు. సో వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నేను వెళ్దాం ఆల్కహాలిక్స్ అనానిమస్ గా వెళ్ళి చూద్దాం అని ఈయన మొదటి మీటింగ్కి వెళ్ళడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు నాకు ప్రాబ్లం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ కోసం నేను వెళ్దామని వెళ్ళారు. వెళ్తే అక్కడ ఫస్ట్ మీటింగ్ లో ఏం తెలియదు ఆల్కహాలిక్స్ అనానిమస్ గురించి. వచ్చి మాట్లాడమంటే అక్కడ వెళ్ళి షేరింగ్ లో చెప్పారు ఈయనకి ఉన్న తాగుడు సమస్య, ఇతర డ్రగ్స్ వాడిన సమస్యలు చెప్పటం జరిగింది. సో అక్కడ ఆపారండి. ప్లీజ్ కంటిన్యూ. After the meeting, a man approached me after the meeting and called me aside so that he could talk to me privately. And he told me that because this is Alcoholics Anonymous, that there may be other people in the room who have done all the same things that I had done. But we don't talk about those other things in Alcoholics Anonymous because we don't want someone coming to a meeting who has only a drinking problem we don't want them to feel like they don't belong here because they hear us talking about things that they've never done. And he just asked me very politely and very kindly if when I talk in an AA meeting, if I would just talk about my drinking, because Alcoholics Anonymous knows how to do one thing very, very well, and that is help people with a drinking problem. And we found over the many, many years that we've been in, that Alcoholics Anonymous has existed, that this is what is best for our recovery. And I thanked him. I was glad to know that because I didn't know. He was not fussing at me. He was very kind, and it was a private conversation. And I've tried to honor that conversation always in AA meetings. And so that was the beginning of my journey in AA. Translate. సో మొదటి మీటింగ్ అయిపోయాక ఒక వ్యక్తి పక్కకు పిలిచి ప్రైవేట్ గా అందరి ముందు కాకుండా పక్కకు పిలిచి ఈయనతోటి నువ్వు చేసినట్టు ఎంతో మంది ఇక్కడ డ్రగ్స్ ఇతర మానక ద్రవ్యాలు చేసుంటారు, కాకపోతే ఇక్కడ ఎక్కువ మాట్లాడరు దాని గురించి. ఎందుకంటే కొత్తగా ఏమన్నా మిత్రుడు వచ్చి ఆయన డ్రగ్స్ చేయకుండా ఉత్తి తాగుడు ప్రాబ్లం ఉంటే అప్పుడు ఆ మిత్రుడు అనుకోవచ్చు నాకు ఈ మీటింగ్ సరైంది కాదు అని. ఇది మా ఆల్కహాలిక్స్ అనానిమస్ ఒక్క పని బాగా చేస్తుంది, ఒకటే పని పెట్టుకుంటాం మేము, త్రాగుడు సమస్య ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ త్రాగుడు సమస్యకే పరిష్కారం ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంటాం. అలా అని చెప్పి మిగతా వాళ్ళు రారు అని కాదు, కాకపోతే దాని గురించి మాట్లాడడం. ఎందుకంటే ఉత్తి త్రాగుడు సమస్య ఉన్నవారు
ఇది మళ్ళీ పనిచేయకపోవచ్చు మాకు అని కొత్తగా వస్తే అనుకోవచ్చు. ఇది మాకు కొన్ని 10 సంవత్సరాల నుంచి మాకు మా అనుభవం ఇదే. త్రాగుడు సమస్య ఒకటే మాట్లాడేయాలని అని చాలా మెత్తగా సున్నితంగా ప్రేమగా చెప్పటం జరిగిందంటండి, పక్కకు తీసుకెళ్ళి మరి. సో అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాన్ని నేను చాలా వరకు గౌరవిస్తాను. ఎప్పుడు ఏ మీటింగుల్లో తాగుడు గురించి ఎక్కువ మాట్లాడతాను నేను. ఆ గౌరవం ఇప్పటికీ ఉంచుతాను అని మొదటి మీటింగ్ లో ఆ ప్రేమ ఆ ప్రేమతో చెప్పే విషయం ఈయనకి బాగా మనసులో అతుక్కుంది. ఆల్కహాలిక్స్ అనానిమస్ లో ఓన్లీ తాగుడు గురించి మాట్లాడాలన్న విషయం. ఎస్, ప్లీజ్ గో అహెడ్. So I went to 5 meetings in 8 days, and I bought a book, and I listened to what they were saying in the meeting, but I was listening for the differences, and I believed my case was very different. And so I decided after those 5 meetings that I made a mistake coming to AA. I didn't really need to be here. I didn't really belong here. And I decided to leave because the 4th of July holiday was coming up, and we celebrate the 4th of July on July 4th, Independence Day, but that landed on a Thursday, and that meant I had a 4-day weekend to drink. And so I went on a bender. I started drinking Thursday evening after taking care of family responsibilities, picnic, cookout, all that stuff. And I didn't stop. And I continued to drink until I nearly died. And I did not mean to nearly die. It was not on my list of things to do that weekend. But nevertheless, I nearly drank myself to death. Translate. థ్యాంక్ యూ. సో ఈయన మొదటి 8 రోజుల్లో 5 మీటింగ్లకి వెళ్ళటం జరిగిందండి. అప్పటికే పుస్తకం మన బిగ్ బుక్ కొనటం జరిగింది. గత 5 మీటింగుల్లో ఈయన ఏం చూసారంటే తేడాలు చూడటం గమనించారు. అబ్బాయి ఇది నాకు అప్పుడు 8 రోజులు అయిపోయాక అబ్బాయి నాకు సరిపోదు, వీళ్ళు వేరు నేను వేరు అన్న భావన రావటం. మరియు అదే సమయంలో జూలై 4ని అమెరికా తన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. జూలై 4 ఏమో గురువారం వచ్చింది. సో గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు అయింది. సో ఈ 4 రోజులు వీకెండ్ రావటంతో ఈయన అదే టైంలో ఈయనకి ఈ భావన రావటంతో ఇదేమీ కాదు, నాకు కాదు, వాళ్ళు వేరు, వాళ్ళు తాగినట్టు అదే వాళ్ళకి అయినట్టు నాకు అవ్వలేదు అని భావంతో వీళ్ళు ఈయన మొత్తం పొద్దున్నంతా ఇంట్లో చేయాల్సిన పనులన్నీ చేసేసుకుని గురువారం రోజు సాయంకాలం తాగటం మొదలుపెట్టి ఆల్మోస్ట్ చచ్చిపోయేదాకా తాగారంటండి ఆ 3 రోజులు. అది నేను చచ్చిపోదాం అన్నది మటుకు ఆ వీకెండ్ లో నాకు లిస్ట్ లో లేదు, కానీ అంతవరకు తాగాను నేను. అలా ముగిసింది నాకు జూలై ఎండ్ వీకెండ్ అని చెప్తున్నారు. ప్లీజ్ గో అహెడ్. There's a line in Bill's story in the book Alcoholics Anonymous that says, "Fear sobered me for a bit." And that was true for me after I went to the hospital. I came out and I was afraid because I did not mean to almost kill myself. I could not control my drinking. And once I began to drink, I would continue to drink until I passed out, blacked out, or ran out. So I got together with the man who talked to me at that first meeting and told me about Alcoholics Anonymous, what it is and what it isn't. And he became my sponsor. Translate. సో ఈయన మన పుస్తకంలో ఒక వాక్యం ఉంటుందండి, ఫియర్ సోబర్డ్ మీ అప్ ఫర్ ఎ వైల్ అని. అంటే భయం నన్ను కొంతకాలం సోబర్గా ఉంచింది అని.
అలాగే ఈయనకి కూడా జరగటం జరిగింది. హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఈయనకి చచ్చిపోవాలని తాగటం ఏమో తాగలేదండి. కాకపోతే చచ్చిపోయేదాకా తాగారు. సో దాంతో భయపడ్డారనమాట ఈయన. ఏంటంటే ఒక్కసారి నేను మొదలు పెడితే ఇంక కంట్రోల్ చేయలేను అని చెప్పి భయపడటంతోటి కొన్ని రోజులు ఈయన దూరంగా ఉండటం జరిగింది భయంతోటి. అప్పుడు ఈయన మొదటి మీటింగ్ లో ఏ వ్యక్తి అయితే ఈయనకి ఆల్కహాలిక్స్ అనానిమస్ గురించి పక్కకు పిలిచి మాట్లాడి ప్రేమగా మాట్లాడాడో ఆ వ్యక్తి ఈయన స్పాన్సర్ గా తీసుకోవటం జరిగింది. ప్లీజ్ గో హెడ్. Jim was his name. He became my sponsor. He said that he would sponsor me temporarily. And if it didn't work out, if it wasn't good for him, he could leave and I could find another sponsor. Or if I didn't like how it was going, I could leave and I could find another sponsor. He made it clear that it was no big deal, that it was easy to get into and it was easy to get out of if I wanted to change. But he stayed my temporary sponsor for 11 years. And I thank God for him and what he did for me, because he was the man who sat with me and read the book with me and helped me do what the book says to do about taking these steps. Translate. సో ఈయన అప్పుడు ఆయన పేరు జిమ్ అంటండి, ఎవరైతే ఈయన స్పాన్సర్ గా తీసుకున్నారో. జిమ్ టెంపరీగా స్పాన్సర్ గా ఉంటాను నేను నీకు నచ్చకపోయినా నువ్వు నన్ను మార్చేసుకోవచ్చు, నువ్వు నాకు నచ్చకపోయినా నేను వదిలేయచ్చు, ఇదేమి పెద్ద విషయం కాదు లోపలికి స్పాన్సర్షిప్ లోకి రావటం బయటకు వెళ్ళటము అని చాలా సున్నితంగా చెప్పటం జరిగిందండి ఇంకి. కాకపోతే అదే టెంపరీ స్పాన్సర్ గా 11 ఏళ్ళు ఉన్నారంటండి జిమ్ ఇంకి. దానికి చాలా ధన్యవాదాలు చెప్తారు. ఎందుకంటే జిమ్ ఆయనే ఈయనతో పాటు బిగ్ బుక్ చదివి దాంట్లో ఉన్న అర్థం చెప్పి దాంట్లో ఉన్న డైరెక్షన్స్ ఈయనకి బుక్ ఏం చేయమంటుందో దాని ప్రకారంగా ఈయనకి డైరెక్షన్స్ ఇచ్చి ఈయన్ని బుక్ లో ఉన్న రికవరీ ప్రోగ్రామ్ ఈయనతో చేయించడం జరిగిందంటే. ప్లీజ్ గో హెడ్. I did not know. Well, let me say this. I don't know that I really wanted what you people had, but I knew that I didn't want what I had, because whatever I had, it wasn't working for me and it nearly killed me. So as I began taking these steps with him, I came to that third step where I had to make a decision, and I thought I had to understand God in order to turn my will and my life over to God as we understand him. And I came to the realization that I don't have to understand. I just have to make a decision to go through the rest of the steps to the best of my ability. So what happened when I took my third step with him, I realized, and I told him, I don't understand, but I am making a decision to work these steps with you to the best of my ability. And that's what I did with him. Translate. సో ఈయన వచ్చినప్పుడు మటుకు మీకు అదే మా దగ్గర ఏముందో మీకు అది కావాలంటే పుస్తకంలో రాసి ఉంటుంది కదండి. అలా కాకుండా ఈయనకి ఏంటంటే మన దగ్గర ఉన్నది ఏమి ఈయనకి కావాలి అనిపించలేదు, కానీ ఆయన దగ్గర ఉన్నది మటుకు ఆయనకి పనిచేయట్లేదు అని మటుకు ఖచ్చితంగా అర్థమైపోయింది. ఆయన దగ్గర ఉన్నది ఎలాగోలాగా వదిలించుకోవాలని చెప్పి. సో ఈయన 3వ సోపానం స్పాన్సర్ తో కలిపి చేస్తున్నప్పుడు ఈయనకి ఏమనుకునేవారంటే దేవుడిని నువ్వు అర్థం చేసుకున్నట్టు, అంటే గాడ్ యాజ్ ఐ అండర్స్టాండ్ ఆర్ యాజ్ వి అండర్స్టాండ్ అన్నంటే దేవుడిని నేను అర్థం చేసుకోవాలి అనుకునేవారు. కాకపోతే తర్వాత తెలిసింది ఏంటంటే దేవుడిని ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరమే లేదు అని అర్థమయ్యి దాని తర్వాత మిగతా స్టెప్లు కూడా బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ, అంటే నేను ఎంతవరకు సరిగ్గా చేయగలుగుతానో అంతవరకు చేసుకుంటూ వెళ్ళాలి అనేది అర్థం చేసుకోవటం జరిగింది. ప్లీజ్ గో హెడ్ మార్క్. In writing an inventory on myself, I didn't know what I was looking for.
but the book has very clear directions to show me how to do it and what it is I will see when I do it. I did not know how selfish and self-centered I was. I did not know how dishonest or frightened I was. I did not realize how inconsiderate I am. But all of these things became very clear as I wrote that inventory. But it became more clear when I shared that inventory with my sponsor, because he helped me see for the first time what it is that makes me tick, what it is that causes me and is the way I am. And that was a big relief to know that I wasn't a bad person. I was suffering from an illness that was causing me to cause all my own problems, because I am my own worst enemy in my life. And I always have been. And I still am today. To translate. సో ఈయనకి బుక్ ప్రకారం 4వ సోపానం ఎలా రాయాలో ఈయనకి తెలియదు, కాకపోతే బుక్ లో క్లియర్ గా డైరెక్షన్స్ ఉన్నాయి ఎలా రాయాలి అని చెప్పి. దాని ప్రకారంగా రాస్తే అప్పుడు మొదటిసారి ఈయన స్వార్థపరుడు అన్న విషయం, స్వార్థ చింతనతో ఉంటాడు ఎప్పుడు అన్న విషయం, ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి పట్టించుకోడు, ఇన్కన్సిడరేట్ అన్న విషయం, ఇలాగా ప్రైడ్ ఉన్నది అన్న విషయం, ఇలాంటి విషయాలు ఈయనకి గర్వం ఉన్నది అన్న విషయం, ఇలాంటి విషయాలు మొదటిసారి ఈయనకి చూసుకోవటం జరిగింది. చూసుకుంటూ దానికంటే లోతుగా ఆయన స్పాన్సర్తో 5వ సోపానం చేసినప్పుడు ఆయన స్పాన్సర్ ఈయనకి చూపించడం జరిగింది ఇంకా లోతుగా. సో అప్పుడు ఈయనకు అర్థమైంది ఏంటంటే, బాబు నేనేమి చెడ్డోని కాదు, నాకు ఒక జబ్బు ఉంది, నా బ్రెయిన్ ఇలాగే పనిచేస్తుంది, నాకు నేనే శత్రువుని, ఆ రోజు ఎలాగో ఈ రోజు కూడా నాకు నేనే, నా బుర్రే నాకు శత్రువు అన్నది ఈయనకి ఇప్పుడు కూడా అలాగే ఉందని ఆయన అంటున్నారండి. ప్లీజ్ గో అహెడ్. Now that I had a good idea about what the problem really is, that I'm the problem, we moved on into the steps so that I could take some actions to deal with the problem. And it was in the 6th and the 7th step that I started looking for my motives and looking at my behavior and seeing how my defects of character were behind all of the things I did and all of the things I did not do. And I was able to start questioning my motives. And this was the beginning of change. It was in the 8th and 9th step that I believe change really occurred in my life in a way that I don't know. I came to believe in the power of the program of Alcoholics Anonymous in the 8th and 9th steps. It was amazing to me because of all my failures, because I was able to clean up some of my past failures and make amends, which of course means to change my relationship with other people, because it was in my relationships with other people that I had caused the most harm. Translate. హలో. యా. సో ఈయన 6వ ఇప్పుడు ఏంటంటే ఈయనకి ప్రాబ్లం ఏంటో అర్థమైంది. ప్రాబ్లం ఏంటో 4, 5తో అర్థమయ్యాక 6, 7లో ఇంట్లో కొంచెం మార్పు రావటం జరిగింది. 6, 7లో ఎప్పుడు ఈయన మోటివ్ ఏంటి అంటే, ఎందుకు నేను ఇలా చేస్తున్నా, దాని వెనకాలే ఉంది,
నా ఉద్దేశం ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, నాకు ఈ పని చేయడానికి లేకపోతే ఈ పని చెయ్యకపోవడానికి అన్నది ఈయన చూసుకోవటం జరిగింది. దాంతో కాస్త మార్పు రావటం జరిగింది. బాగా ఎక్కువ మార్పు 8-9 సోపానాల్లో ఈయన చూడటం జరిగింది. 8-9 సోపానాలు చేసేటప్పుడే ఈయనకి ఆల్కహాలిక్స్ అనానమస్ లో ఉన్న శక్తి మీద నమ్మకం ఏర్పడటం జరిగింది. ఎందుకంటే ఈయనలో మార్పు రావటం జరిగింది. ఈయన ఎప్పుడు ఏంటంటే అమెండ్స్ అంటే ముఖ్యంగా మన రిలేషన్షిప్స్ లో, అంటే మన బంధాల్లో ముఖ్యంగా మనం చెయ్యాలి. అది చెయ్యాలంటే అమెండ్ అంటే నేను మారాలి అంటే ఇంతకుముందు అప్పుడు నా సంబంధాలు మారాలి, నా మానవ సంబంధాలు, నా చుట్టుపక్కల వాళ్ళతోటి, దానికి నేను ఏం చెయ్యాలో చేయటం మొదలు పెట్టాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే నాలో మార్పు నేను చూసుకుని అప్పుడు ఈ శక్తి ఎంత ఉందో దాని మీద నమ్మకం నాకు బాగా పెరిగింది. అక్కడ 8-9లోనే నాకు చాలా అద్భుతమైన అనుభవం నాకు అది 8-9 సోపానాలు అని చెప్తున్నాను. ప్లీజ్ గో అహెడ్. I had to continue to do all of the things that I had been doing as in the steps in 10, 11, and 12. And by the time I got to step 12, I knew that I had had a spiritual awakening, that I had experienced a change in attitude, a change in my relationship with a higher power. I was on talking terms again with God as we understand him. But in the 12th step, I realized both the promise, which is having a spiritual awakening, and my purpose, which is to practice these principles in all my affairs and try to carry this message to alcoholics. Translate. సో 12వ సోపానానికి వచ్చేసరికి ఈయనకి ఆధ్యాత్మిక మేల్కొల్పు జరిగింది. ఈయనకి అదే దాంట్లో ఉన్న మనకు ఇచ్చే వాగ్దానం అనమాట 12వ సోపానం, ప్రామిస్. సో ఇది ఈయనకి అర్థమైంది ఏంటంటే నాకు ఆధ్యాత్మిక మేల్కొల్పు జరిగిందన్నది అర్థం అవటం. మళ్ళీ ఈయన గమ్యం ఏంటి, పర్పస్ ఏంటి, అసలు ఈయన ఎందుకు ఈయన జీవితానికి ఉన్న పర్పస్ ఏంటి అంటే ఈ సూత్రాల్ని ప్రతి విషయంలోని నేను పాటించడం, ఎన్ని వ్యవహారాల్లోని నేను పాటించడం, మరియు ఇంకా బాధపడుతున్న తాగుబోతుకి ఈ సందేశాన్ని అందించడం. ఈ రెండు నా జీవితమే ఈ రెండాట్ల కోసం అన్న విషయం ఈయనకి అర్థం అవటం జరిగింది. ప్లీజ్ గో హెడ్. I had failed at marriage. I failed at marriage twice because I ended up with 2 divorces. I had failed in business because my boss asked me to resign 2 years before I ever attended my first AA meeting. I had failed in personal relationship with my son, who didn't want to have anything to do with me for a while. But I can tell you that in the years since I've gotten sober, one thing that happened is that same boss that fired me asked me to come back to work for him after I had been sober about 5 or 6 years. I married a beautiful woman in Alcoholics Anonymous who is still my bride today. And we've celebrated 32 years of marriage this past summer. My relationship with my son has been healed, restored, and we are very close today. And I am most thankful for the relationship that I have with him, with my brother, with my sister, with so many other people. And I continue to work today. And the work that I do today, I like to think I'm able to help other people. Translate. ఈయన 2 పెళ్ళిళ్ళు ఈయనకి ఫెయిల్ అయినాయండి ఏళ్ళకి రాకముందు. ఈయన బిజినెస్ కూడా ఫెయిల్ అయింది. ఏఏకి వచ్చే 2 ఏళ్ళ ముందు ఈయన బాస్ని పనిలోంచి తీసేయటం జరిగింది.
దాని తర్వాత ఈయన అబ్బాయితోటి ఈయనకి రిలేషన్షిప్ పూర్తిగా పాడైంది, ఎందుకంటే నాకు నీతోటి ఏమి సంబంధాలు వద్దు అని చెప్పి ఈయన అబ్బాయి అనటం జరిగింది. ఇవన్నీ కూడా ఏలోకి వచ్చాక 6 ఏళ్ళకి సుమారుగా ఇంతకుముందు ఏ బాస్ అయితే తీసేశాడో ఆ బాసే మళ్ళీ తిరిగి రమ్మంటం జరిగింది అదే వ్యాపారంలోకి. ఈయన చక్కటి పెళ్లి చేసుకున్నారు. 32 సంవత్సరాల పెళ్లి రోజు మొన్నే ఈయన సెలబ్రేట్ చేసుకోవటం జరిగింది. 32 సంవత్సరాల నుంచి ఆవిడే ఈయన భార్య. సో ఎంతో మందితోటి ఈయన మానవ సంబంధాలు మెరుగుపడటం జరిగింది. ఈయన బ్రదర్స్ తోటి, సిస్టర్స్ తోటి, మరి ఎంతో మందితోటి సంబంధాలు మెరుగుపడటం జరిగింది. ఈ రోజు ఆయన కొడుకుతోటి సంబంధం నయం అవటమే కాకుండా ఎంతో బాగుంది. ఇవన్నీ కూడా ఏలోకి వచ్చాకనే జరిగింది అని చెప్తున్నారు. ప్లీజ్ గో అహెడ్. I also learned about the importance of the survival of Alcoholics Anonymous because it worked for me, and I want it to be here to work for whoever may benefit from it. So I became very interested in the traditions of Alcoholics Anonymous, which is basically the glue that holds Alcoholics Anonymous together. The traditions protect Alcoholics Anonymous from me and my ego. And then I became involved in service work, in trying to carry the message through service work. I'm talking about general service work, being a group representative, being a district representative, and I became involved in the area assembly work, which is for the state of Louisiana. And I was even selected to attend the annual conference, the annual North American Conference of Alcoholics Anonymous, for a 2-year term. And all of these experiences have given me many friends in many parts of the country and a family in Alcoholics Anonymous that I've always longed for. Translate? సో ఈ ఇంత ఇచ్చినందుకు నాకు ఇంకా ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా నేను ఇది అందిద్దామనే ఆ ఉద్దేశంతో సర్వీస్లోకి దిగటం జరిగింది. దీనికి ముఖ్యంగా సాంప్రదాయాలు చేయాల్సింది ఉండింది, ఎందుకంటే సాంప్రదాయాలే మనల్ని అందరినీ ఐక్యంలో ఉంచుతాయి, ఐక్యతతోటి. సాంప్రదాయాలు నా నుంచి ఏని కాపాడతాయి, నా నుంచి ఏలో ఉన్న మిగతా మెంబర్ని కాపాడతాయి, నా గర్వం, నా అహంకారం నుంచి మిగతా వాళ్ళని కాపాడతాయి. సాంప్రదాయాలు చేయడంతో ముందు గ్రూప్ సర్వీస్ రిప్రజెంటేటివ్ గా గ్రూప్ లో పనిచేయటం, దాని తర్వాత డిస్ట్రిక్ట్ లో కొంచెం పనిచేయటం, దాని తర్వాత ఏరియాలో అంటే లూజియానా స్టేట్ లో ఏకి పనిచేయటం, అక్కడ నుంచి మళ్ళీ 2 ఏళ్ళు నార్త్ అమెరికా జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్ కి 2 ఏళ్ళు టర్మ్ చేయటం. దీంతో అక్కడ కూడా నేను కాన్ఫరెన్స్ అటెండ్ అవటంతో చాలా మంది స్నేహితులు నాకు పరిచయాలు పెరగటం జరిగింది. ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది నాకు. ఏ ఫ్యామిలీ, ఏ స్నేహితుల కోసం నేను చిన్నప్పటి నుంచి ఆరాట పడ్డానో అది ఈ రోజు నాకు లభించడం జరిగింది. ప్లీజ్ గో అహెడ్ మార్క్. Well, according to the instructions, I think I'm supposed to stop talking now. But I wanted to tell you one thing. My sponsor. You can go ahead, Mark. You can go ahead for 5 or 10 minutes more if you want to. Well, I'll try to keep it brief, although it sometimes takes me a long time to be brief. But anyway, my sponsor, I've had 4 different sponsors over these past 35 years, and my last sponsor died July 15th of COVID. And all this time until today, I have not had a sponsor. And I'm an alcoholic, and I need other people to be sober. And I especially need a sponsor, someone that I can go to and talk to openly, freely, and without reservation, and share with him how sick I am in my thinking sometimes. But
I was not going to come to this meeting this morning to be with y'all to tell whatever I've said and not have a sponsor. And I've been thinking about this one man to ask as my sponsor. And so I called him this morning and asked him to be my sponsor, and he agreed. So I don't know if anyone here has gotten anything out of what I've shared, but I wanted to thank you for the obligation that I accepted to come here and speak, because it became a deadline for me to get a sponsor, finally, something I'd been thinking about for a long time. So I thank you for letting me be part of your meeting, and I thank you for helping me make the decision and act on that decision so that now I'm working with a sponsor again. Thank you. Oh, thanks a lot, Mark. Let me translate this. సో ఏమైందంటే అండి, ఈయనకి మొత్తం ఈ జీవితంలో అంటే 1985 నుంచి ఇప్పుడు దాకా 4 స్పాన్సర్లు ఉండటం జరిగింది. ఈయన లాస్ట్ స్పాన్సర్ జూలై 15 పోయారు కోవిడ్ వల్ల. అప్పటి నుంచి ఈయనకి ఏంటంటే త్రాగుబోతుకి ఆయన సూపర్ గా ఉండాలంటే ఇతరులతో కలిస్తేనే సూపర్ గా ఉండగలుగుతారు. ముఖ్యంగా స్పాన్సర్ ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలగాలి, నా జబ్బు ఎంత ముదిరి ఉందో అన్నది నేను చెప్పుకుంటూ ఉండగలగాలి. అప్పుడే నేను సూపర్ గా ఉండగలుగుతాను. సో ఈయన అప్పటి నుంచి కూడా స్పాన్సర్ లేకుండా జూలై 15 నుంచి ఉన్నారు. కాకపోతే ఈ మీటింగ్ వల్ల ఆయనకి ఏం జరిగిందంటే, ఈ మీటింగ్కి వచ్చి ఆయన షేర్ చేయాలంటే ఆయనకు ఒక స్పాన్సర్ ఉండాల్సిందే. లేకపోతే మీటింగ్కి వచ్చి నేను మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్పబుద్ధి కాలేదు నాకు, ఎందుకంటే నాకు స్పాన్సర్ లేకుండా నేను మాట్లాడడం బుద్ధి కాలేదు నాకు. అందుకని ఈ రోజు నేను ఎప్పటి నుంచి ఒక ఆయన అనుకుంటున్నాను, ఆయనకు ఫోన్ చేసి స్పాన్సర్షిప్ కోసం అడిగితే ఆయన ఒప్పుకున్నాడు. ఈ మీటింగ్ దయతోటి నాకైతే స్పాన్సర్ వచ్చాడు. ఎన్నో రోజుల నుంచి నేను దాన్ని తోసిపుచ్చినా ఈ రోజు నాకు మళ్ళీ స్పాన్సర్ వచ్చాడు. మీటింగ్ తో నాకు ఒక డెడ్ లైన్ వచ్చింది, ఈ రోజు కార్యాచరణ చేయాల్సి వచ్చింది. ఈ మీటింగ్ తో నాకు అది లభించిందో, స్పాన్సర్ లభించాడు. మీకు ఏమన్నా అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నా వల్ల ఎవరికైనా ఉపయోగపడిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మటుకు చాలా ఉపయోగపడింది మీటింగ్కి ఆహ్వానించడం అని చెప్తున్నారండి. సో ఐ జస్ట్ పాజ్